సో ఇదే అన్ఎక్స్పెక్టెడ్ ప్రెగ్నెన్సీ లాగా అన్ఎక్స్పెక్టెడ్ డెలివరీ జరిగిపోయింది. నాకు ఏం జరిగింది అన్నది షార్ట్గా చెప్పేస్తాను. డెలివరీ బ్లాగ్ ఇలా పోస్ట్ చేస్తానని అస్సలు అనుకోలేదు. మంచిగా ప్లాన్ చేసుకొని చేద్దాం అనుకున్నాను. అంతే, నేను ఏది అనుకుంటానో అది అస్సలు జరగదు. నాకు 8 వీక్స్ వరకు బేబీని మీ పొట్టలో ఉంచుకునేటట్టు చూడండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ వీడియో వచ్చేసి ఏంటంటే నా డెలివరీ బ్లాగ్. అసలు ఎందుకు అంత సడన్గా జరిగింది, ఇంకా టైం ఉంది డెలివరీకి, అసలు ఏం జరిగింది అన్నది షార్ట్గా చెప్పేస్తాను. సో ఫాస్ట్గా సో వినేయండి, చాలా లెంత్ ఏమి ఉండదు. యాక్చువల్లీ నాకు డెలివరీ నాది 31st రోజు జరిగింది, మే. దానికి బిఫోర్ 4 days నుంచి నాకు స్టమక్లో పెయిన్ వచ్చింది, అలాగే బ్యాక్ సైడ్ కూడా పెయిన్ వచ్చింది. కాకపోతే నేను నెగ్లెక్ట్ చేశాను. అది ఒక 2 days, అంటే నేను అడ్మిట్ అవ్వడానికి ముందు 2 days నెగ్లెక్ట్ చేశాను. ఆ తర్వాత 3rd day ఏం జరిగిందంటే కొంచెం పెయిన్ ఎక్కువ అయింది. ఎక్కువ అయ్యి కొంచెం స్వెట్టింగ్స్ రావడము, అలాగే కొంచెం అంటే మనకు పీరియడ్ పెయిన్ ఉంటుంది కదా, సో కిందికి లాగినట్టుగా అనిపించడం అలా జరిగింది. సో మా మమ్మీ ఉన్నారు, మా మమ్మీ ఉండి టెన్షన్ పడింది. అలాగే శ్రీకాంత్ కూడా ఏమన్నారంటే, మనం ఉండేది దూరము హాస్పిటల్కి, 2 hours 1.5 hours జర్నీ పడుతుంది, ఏమన్నా ఎమర్జెన్సీ అయితే చాలా ఇబ్బంది అవుతుంది. సో అందుకని చెప్పేసి మనం హాస్పిటల్ వెళ్దాము, చూపించుకుందాము. నాకు ఎలా ఉండే అంటే, నాకు భయం వేసింది, హాస్పిటల్ అంటే భయం వేసింది. ఏంటంటే వెళ్తే అంటే ఇప్పుడు 9 months కదా, 9 months పడి 1 week అవుతుంది, అప్పుడే పెయిన్ వస్తుంది. సో వెళ్తే చేసేస్తారేమో. యాక్చువల్లీ 38 weeksలో బేబీకి బర్త్ ఇస్తే మనకు బేబీ చాలా హెల్తీగా ఉంటారు, లేదంటే ప్రీవియస్గా పుడితే కొన్ని చిన్న ఇష్యూస్ వస్తాయి. సో అందుకని నాకు కొంచెం భయం వేసింది. హాస్పిటల్ వెళ్తే అడ్మిట్ చేసుకొని డెలివరీ చేసేస్తారేమో, ఇప్పుడు వద్దు అన్నది నాకు ఉండే. ఇంకొక 1 week అన్నా కనీసం పెట్టుకుందాము బేబీని లోపల అన్నట్టుగా ఉండే. డెలివరీ వద్దు అనిపించింది. సో ఆ భయానికి నేను వద్దు అన్నాను హాస్పిటల్కి. కానీ పుట్ట అంతా టైట్ అయిపోవడం, ఇంకా వీళ్ళు కొంచెం బలవంతం చేశాను, నేను నెగ్లెక్ట్ చేశాను. నాకు భయం ఉండే, అందుకని నెగ్లెక్ట్ చేశాను. కానీ తప్పలేదు, పెయిన్ ఎక్కువ అయింది, హాస్పిటల్కి వెళ్ళాను. కానీ బ్రెయిన్లో ఏముందంటే, నార్మల్ పెయినే కదా, హెవీగా పెయిన్ ఏం రావట్లేదు కదా, సో వెళ్ళి చూపించుకొని వచ్చేద్దామన్న థాట్తో వెళ్ళాను. ఎందుకంటే అసలు నాకు ఎప్పుడైనా ఇలాగే జరుగుతుంది. నేను ఏది అనుకుంటానో అది అస్సలు అవ్వదు. నేను మెచ్యూర్ అయినప్పటి నుంచి అంతే, నేను ఏది అనుకుంటానో అది అస్సలు జరగదు నాకు. అందుకే నేను ముందే ప్రీవియస్గా నేను పర్ఫెక్ట్గా ఒక ప్లాన్ చేసుకొని పెట్టుకున్నాను. అంటే ఒక మంచి బ్లాగ్ తీద్దాము అంటే, ఒక డెలివరీ బ్యాగ్ ప్రిపేర్ చేసుకోలేదు నేను, అసలు ఏం ప్రిపేర్ చేసుకోకుండా సడన్గా అంటే హాస్పిటల్లో చూపించుకొని వద్దామన్నట్టుగా స్టార్ట్ అయిపోయాము. కానీ వెళ్ళిన తర్వాత ఇంకా వాళ్ళు ట్రీట్మెంట్ చూస్తారు కదా, ఇక్కడ పెయిన్ వస్తుంది, ఇట్లా పెయిన్ వస్తుంది అని చెప్పిన తర్వాత బేబీ మూమెంట్స్ కోసం చూస్తారు కదా. సో మూమెంట్స్ ఏంటంటే తగ్గింది కొంచెం. నార్మల్గా బేబీ చాలా యాక్టివ్గా కదులుతుండే మూమెంట్స్. సో వాళ్ళు చెక్ చేసినప్పుడు పొట్టంతా చాలా టైట్గా ఉంది. సో వాళ్ళు ఏం చేశారంటే అడ్మిట్ చేసుకొని పెట్టుకుందాము. సో ఫస్ట్ డే అయితే నేను వెళ్ళిన తర్వాత వాళ్ళు అదే రోజు చేసేద్దాం అనుకున్నారు, అంటే 28th రోజే చేసేద్దాం అనుకున్నారు డెలివరీ. సో అప్పుడే నాకు, నువ్వు ఇప్పటి నుంచి వాటర్ తాగొద్దు, ఏం తినొద్దు, ఇలాగే ఉండు, ఎందుకంటే డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే నీ పుట్ట చాలా టైట్గా ఉంది, మూమెంట్స్ తక్కువ ఉన్నాయి, సో బేబీకి లోపల ఏం ఇబ్బంది అవుతుంది. సో అందుకని చెప్పేసి నువ్వు ఇప్పటి నుంచి ఏం తినొద్దు, తాగొద్దు అని చెప్పేసి నన్ను అడ్మిట్ చేసేసి ఇంకా ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ కాసేపటికి ఏం తీసుకోలేదు, కొంచెం నాకు పెయిన్ నార్మల్ అయిన తర్వాత మూమెంట్స్ బాగానే ఉన్నాయి. సో నెక్స్ట్ డే మళ్ళీ డాక్టర్ వస్తే ఎలా ఉంది అని అంటే, బాగానే ఉంది మేడం, పెయిన్ ఎక్కువ ఏం లేదు, అంత బాగానే ఉంది అని చెప్పాను. కాకపోతే నా పుట్ట మాత్రం టైట్గా ఉంది. సో టైట్గా పుట్ట వాళ్ళు చెక్ చేస్తారు కదా, సో పుట్ట టైట్గా ఉండడం ఇదంతా వాళ్ళు చూసి మళ్ళీ ఆ నెక్స్ట్ డే కూడా అడ్మిట్ చేసుకున్నారు. సో అలా నన్ను 3 days అడ్మిట్ చేసుకున్న తర్వాత 31st రోజు ఏం జరిగిందంటే, పెయిన్ ఎక్కువ అయిపోయింది, మూమెంట్స్ ఇంకా చాలా తగ్గినవి అసలు మేమేం అనుకోలేదు. అప్పటికప్పుడు ఆఫ్టర్నూన్ డాక్టర్ వచ్చేసి ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళండి, ఎందుకంటే ఇప్పటికీ 3 days నుంచి చూస్తున్నాము, లోపల బేబీకి ఎట్లా ఏమైనా ఇబ్బంది అవుతుంది, సో మనము
ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేసేయాలి అని చెప్పేసి మేము మా ఫ్యామిలీలో చెప్పుకోలేదు, ఎక్కడ చెప్పుకోలేదు. అంటే నార్మల్గా అంత ప్లాన్ ఉండే కదా. సో అన్ఎక్స్పెక్టెడ్ జరిగింది. ఆఫ్టర్నూన్ డాక్టర్ వచ్చేసి ఇప్పుడు ఆపరేషన్ చేస్తున్నామమ్మా అని ఇంకా సైన్స్ తీసేసుకుంటున్నారు. శ్రీకాంత్ దగ్గర నుంచి సైన్స్ తీసేసుకోవడం. మా మమ్మీ ముందు రోజు డాక్టర్ అంది, అవి డెలివరీ నొప్పులే, మీరు ఎందుకు ఆపుతున్నారు, ఇప్పటికీ 3 రోజులు అవుతుంది మీరు ఆపబట్టి ఆమెకి నొప్పులు వస్తున్నాయి అని మా మమ్మీ అంటుంది. నేను మా మమ్మీని, మమ్మీ నువ్వు అట్లా అనకు, మళ్ళీ నువ్వు అట్లా అంటే నాకు డెలివరీ చేస్తానని అని చెప్పేసి నాకు ఎందుకు అంటే లోపల భయం. అంటే లిప్సీ చాలా వీక్స్ బిఫోర్ పుట్టింది అన్నట్టు. లిప్సీ 7 మంత్స్లోనే 8 మంత్స్లో పుట్టింది. సో తను అలా పుట్టినప్పుడు తనని బాక్స్లో పెట్టడము ఇట్లా ఇష్యూస్ ఉంటాయి అన్నట్టు. సో ఎప్పుడైతే 38 వీక్స్ వరకు బేబీని మనము పొట్టలో ఉంచుకుంటాము వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు. సో బయటికి వచ్చారంటే ఇప్పుడు చూసారు కదా, నాకు కన్సీవ్ బేబీ, అదే నా పాప డెలివరీ అయింది. డెలివరీ అయిన తర్వాత డెలివరీ అయిన 2 days బాగానే ఉంది. సో జాండీస్కి కారణం అంటే నార్మల్గా అందరూ అంటారు పుట్టిన పిల్లలకి జాండీస్ వస్తాయి అని. కానీ అదే బేబీ 38 వీక్స్ వరకు మంచిగా పొట్టలో ఉండుంటే మేబీ ఆ ఇష్యూ వచ్చేది కాదు. అందుకే నాకు ఆ థాట్ ఉండే, చూసావా నాకు లిప్సీ అప్పుడు అట్లా జరిగింది. సో ఇప్పుడైనా కనీసం పర్ఫెక్ట్గా అన్ని వీక్స్ మోస్తాము అన్నట్టుగా ఉండే. కానీ అంతే, ఇంకా మన బ్యాడ్ లక్, ఏది మనం అనుకున్నట్టు కాదు కదా లైఫ్ అంటేనే అంతా. సో అలా 31st ఆఫ్టర్నూన్ డాక్టర్ అలా చెప్పారు. ఇంకా నన్ను 3:30కి అరౌండ్ 3:30 అలా ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్తున్నారు. నా దగ్గర ఎవరు లేరు. అంటే శ్రీకాంత్ అప్పుడే చెప్పారు కదా డాక్టరు. సో ఆఫ్టర్నూన్ అలా వచ్చి చెప్పగానే ఇంకా శ్రీకాంత్ బయటికి వెళ్ళిపోయాడు. అంటే బేబీ నీడ్స్ తేవాలి కదా. సో అప్పుడు మేమేం తీసుకురాలేదు. సో ప్లాన్డ్గా లేం కదా అని చెప్పి తీసుకురాలేదు. సో అప్పటికప్పుడు శ్రీకాంత్ బయటికి వెళ్ళిపోయి బేబీ కోసం అంటే బేబీ డ్రెస్సెస్ కానీ టవల్స్ కానీ అవన్నీ తీసుకొని రావాలి కదా. సో వాటి కోసం బయటకు వెళ్ళాడు. ఇంకా ఎప్పుడైతే నన్ను తీసుకెళ్తున్నారో అప్పుడు శ్రీకాంత్ వచ్చాడు. ఇంకా ఇక్కడే మా చెల్లి ఉంటుంది సాధ్వి, గురునానక్లో చదువుతుందని చెప్పాను కదా, తనకి కాల్ చేసి తనని రమ్మన్నాను. మా పిన్నికి మా మమ్మీ మార్నింగే కాల్ చేసిందంట. నా సిచ్యువేషన్ చూసి ఇది ఆగదు అయిపోతుందని చెప్పేసి మా మమ్మీ ముందే కాల్ చేసిందంట. సో నా డెలివరీ అయిపోయి నేను బయటకు వచ్చే టైం వరకు, అంటే బేబీని బయటికి తీసుకొచ్చే టైంకి మా పిన్ని వచ్చేసిందంట. సో అరౌండ్ నా డెలివరీ టైంలో వాళ్ళు అంటే మా మమ్మీ, శ్రీకాంత్, మా పిన్ని, మా చెల్లి వాళ్ళే ఉన్నారు. సో అన్ఎక్స్పెక్టెడ్గా ఆ రోజు ఆఫ్టర్నూన్ మేడం అనౌన్స్ చేసిన తర్వాత నాకు 4 o'clockకి డెలివరీ జరిగిపోయింది అన్నట్టు. సో అందుకే నేను ప్లాన్డ్గా డెలివరీ వ్లాగ్ పర్ఫెక్ట్గా తీయలేకపోయాను, అలాగే ఏది అనుకున్నట్టుగా తీయలేకపోయాను అనమాట. సో అందుకే అన్నీ అనుకున్నాను, అన్ని మూమెంట్స్ క్యాప్చర్ చేయాలి, అది అంతా అప్లోడ్ చేయాలి, అన్ని వీడియోస్ అప్లోడ్ చేయాలి, లిప్సీది అలాగే శ్రీకాంత్ది అన్నీ క్యాప్చర్ చేసి పెట్టాలి అని అనుకున్నాను. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా జరిగేసరికి అందరికీ టెన్షన్, ఎవరు వీడియో తీయలేకపోయారు. అందుకని చెప్పేసి నేను నా డెలివరీ బ్లాగ్ ఇలా చేయాల్సి వస్తుంది. సో నేను ఏం చెప్పదలుచుకుంటున్నానంటే, ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారో మ్యాక్సిమం వాళ్ళు 38 వీక్స్ వరకు మన పుట్టలోనే బేబీని ఉంచుకుంటే బేబీస్ చాలా హెల్తీగా ఉంటారు. అరౌండ్ 3.5 up to 4 kgs వరకు చాలా హెల్తీగా పుడతారు. ఎలాంటి అంటే ఈ జాండీస్ ఇష్యూస్ లేకుండా కూడా పుడతారు. సో అందుకే ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా కానీ చాలా హెల్తీగా ఫిట్గా, అంటే ఎక్సర్సైజ్ 9 months వచ్చేసరికి ఎక్సర్సైజెస్ కూడా చాలా హెవీగా చేస్తారు కదా. సో అట్లా హెవీగా కాకుండా నార్మల్గా కూడా నార్మల్గా చేస్తూ 38 వీక్ ఎట్లాగైనా 38 వీక్స్ వరకు బేబీని మీ పొట్టలో ఉంచుకునేటట్టు చూడండి. అప్పుడే బేబీస్ చాలా హెల్తీగా పుడతారు. ఓకేనా? సో ఇది అండి నా డెలివరీ బ్లాగ్. అంటే ఎందుకు అట్లా జరిగింది, ఎందుకంత అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది అనేది చెప్పాలనుకున్నాను. డెలివరీ బ్లాగ్ ఇలా పోస్ట్ చేస్తానని అస్సలు అనుకోలేదు. మంచిగా ప్లాన్ చేసుకొని చేద్దాం అనుకున్నాను. కానీ ఇంకా అంతే, నేను అనుకున్నది ఏది నాకు జరగదన్నమాట. సో అందుకే ఇలా చేయాల్సి వస్తుంది. సో చూసారు కదా బ్లాగ్. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా దయచేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.